ఆనందపడతాను సంతోషపడతాను ఇది నిమ్మగిరి పట్టణంలో జరిగే కథ అయ్యా నిమ్మలగిరి పట్టణానికి కరం 160 ఆమెడ దూరం ఆ ఊరు పేరు చంద్రాశ్ర నగరం చంద్రాశ్ర నగరం మీద చంద్రసేన మహారాజు భార్య చంద్రమతి దేవి చంద్రమతి బాల మీద ఉన్నది చంద్రసేనరాజు రాజు మేలుతున్నాడు ఆ రోజు శుక్రవారం సక్కని గడియా మరి చంద్రాశ్ర నగరంలో ఊరికి పడే భాగం అందు మణికంఠ స్వామి గుళ్ళు పోయి పూజ చేస్తే ఏది కోరుకుంటే అదే మణికంఠ స్వామిని నెరవేరుస్తున్నాడ మణికంఠ స్వామిని ఊళ్ళో ఉన్నవారు అత్త మీద కూడా ఉత్తమ్మరాళ్ళు తల్లి మీద పిల్లలు దాయమ్మరాళ్ళు గుడిపు ఎవరు తయారైతాను అయ్యో చెల్లె ఉన్నారా అమ్మమ్మా వెళ్ళిపోవాలి ఊళ్ళో ఉన్న ప్రజలు అందరూ వాళ్ళంటే అయితారా వాడు బద్మాసి మన బయలు వెళ్ళినారు వాళ్ళంటే అయితారా వాడు మొత్తం నేను 6 రూట్లు పట్టుకొని పోతాను కదా కచ్చీరు ముందుకెళ్ళి పోతంటే ఆ చంద్రసేన రాదు అమ్మ ఊళ్ళో ఉన్నవారు సబ్బన్న వర పోతాను వాళ్ళు ఏ గుడి పూజకు పోతానులే అడిగినోని నేను కావాలి రామా వాళ్ళ గడ్డగోలు పోకున్న చంద్రసేన రాజు కర్మ ఎత్త ఉండునో ఏమి తెలివని వాడు ఎత్తుడైపోయి కుర్రకెళ్ళి ఎత్తంటే మన మళ్ళీ కుడి కన్నా వదులుతున్నదా వాళ్ళ గడ్డే కత్తాడమ్మా అమ్మా మీరేంటోళ్ళు నేను పిచ్చకుండా వాళ్ళం ఫార్వర్డ్ అది ఏం పేరు అది పిచ్చకుండా అంటే గోత్రాలు అంటారు వాళ్ళు ఎక్కువ రావా కోర్టు మెట్టి పెళ్లికి అంటారు ఒక్కరు ఒక్కరైనా కాదు కలిసి వచ్చిన నీ పేరు పేరు తల్లి పిచ్చకుండా ఇంకమ్మా వాని మొక్కలు బాగా నువ్వు మరి ఎడిపోతాను గుడి పోయే పోతాను మీరేమిటోళ్ళు అవ్వా అయ్యా మీరేమిటోళ్ళు నేను దున్నపోతులు రెండు కలిసినాయి నీ పేరేం పేరు దున్నపోతుల మైలి గుడి పూజ గడిపోతాందా గుడి పూజ పోతాను అయ్యా గుడి పూజ పోతే ఏమొస్తుంది అలా వస్తుంది గుడి పూజ పోతే కొడుకులు పుడతారు అనుకున్నట్టు బిడ్డలు పుడతారు మూడ ముద్దుల మొగలు దొరుకుతారు కొడుకులు బిడ్డ అయినా కానీ మొగలు దొరుకుతాడా గట్టిగా కావాలని చూస్తాను నేను అయితే అవ్వా
నువ్వు కూడా కాదు అట్టే కావన్నా గుడికి పోయి ఏం మొక్కుతావు అంటావు నా ఉన్న మూడు దాలో మొక్కుతా అందరు మూడు మూడే నా మూడు మూడేనా వాళ్ళు తాడు పొద్దాగా చేసుకొస్తే తెల్లగా వాడు తాగుతాడు వాడు ఉన్నవాడితే కూరగాయల పెళ్ళి అయితే అయ్యా గుడికి పోయి వదలం నీకెందుకు ఆడలతో నీకేం పుట్టాయి జాగ్రత్తలు అంతే పోదామని వెళ్ళిపోతంటే ఇక పిల్లలు లేని వాళ్ళు మనకంట స్వామి గుడి పూజ చేస్తే ఏది ఊరుకుంటది నెరవేరుస్తాండ నిన్ను కొడుకులు లేనుండి నిన్ను బిడ్డలు లేనుంది నా భార్యను తీసుకొని నేను గుడి పూజ చేస్తే కొడుకును ఓడిగట్టినా పర్వాలేదు నాకు బిడ్డను ఓడిగట్టిన పర్వాలేదు అనుకున్నాడు రాదు నా కడుపు వంట వాళ్ళ దేవా కడుపు వంట వాళ్ళ దేవా బిడ్డైన పూరైన తన కడుపు వండాలి తనకు నిండు కావాలి బాబాని పిలవాలి తనకు తృప్తి కావాలి తాలైన పూలైన తన సేరు పండ్ల తన గుమ్మిరి ఉండాలి ఆ స్వామికి నిమ్మలం కావాలో అంటారు నా భార్యను తీసుకొని నేను కూడా పూయ వదలనుకున్నాడే చిన్నపిల్లలు ఒక్కసారి ఖర్చు దిగుతాను వనబండి పోతుంది అవునమంద జోరే కూడా ఆర్చి ఒక్క దుమ్ము దుమ్మింది నా తెలుసుకొని రాజునమ్మ చంద్రమతి ముందుకు రావడే చంద్రమతి అలాగే పోయి ఇలాగే వచ్చేసా జడ చూస్తే నాకు అలాగత్తలేదు ఎలాగత్తలేదు చూసులు కాదే ఇవాళ ఎవరో శుక్రవారం చక్కర గడిగా మరి ఊళ్ళో ఉన్న సబ్బండ వర్ణం అంత గుడి పూజ పోయి ఏది ఊరుకుంటే అది నెరవేరుస్తాడట మనకంట మనకైతే పిల్లలున్నారా పిల్లలు లేదా నీకెరికే నాకెరికో లోకానికి అందరికి ఎరికే కాబట్టి మన ఇద్దరు ఇవాళ మణికంఠ స్వామి గుడికాడి పోయి మణికంఠ స్వామి పూజలు చేద్దాము బాబంగా నీ కోరికని ఎందుకు కానాలే లోకం మీద అడిగిపోందా అయితే
గుడి పూజ పోయేవారు తలదానం చేయాలి తలదానం చేసి టెంకాయలు అగరబస్తీలు పట్టుకొని గుడి పూజ పోవాలి స్థానం వల్ల నువ్వు చేయబోవే నేర్చుకుంటారు తానం చేయండి ఈ మాట 15 రోజులు తానం చేసి ఎరికేనా 15 రోజులు రోజు చేస్తారు ఇంకా 10 రోజులు ఉత్తరాలు అంటే చేయాలమ్మా స్నానం చేయాలనే పోయిట్ రమ్మంటా వస్తా శివరాత్రి తానం చేయకుంటే ఒక పొద్దు మరి తాను ఎప్పుడు చేసినావు అయిపోయినాక ఒక్క పొద్దు తీసినాక తెల్లారి చేసిన ఎంత గడ్డ తిన్నావు రావా 2 కిలో కళ్ళగడ్డ 5 కంకులు పుట్టిన ఆకలి అయితే అది నీదే ఒక్క పొద్దు లీటర్ పాలు నేను అరటి పండ్లు ఇంకా పెద్ద పాగి తెచ్చుకోసి ఏమైనా చేసుకున్నా లీటర్ పాలు పోసి నీదే ఒక్క పొద్దే పువ్వు తినకుంటుంటే అయిపోయానా బాబా స్నానం చేయనంటే చేయను అన్నది నా భార్య ఎక్కడికి రావాలంటే అప్పుడు అనుకుని సరే అది గుడి ముందు గుండె ఉంటుందా గుండె ఉన్న నా భార్య దానం చేయదానుకున్నదే లేదు రవ్వ బామ్మ వెళ్ళిపోదామా అబ్బో నేను నా కాలం చెప్పులు వేసుకొని రావాలి ఎరికేనా నా శృతి మెత్తని పాదాలు గుడి పూజ పోయే వాళ్ళు కాళ్ళకు చెప్పులు ఉండద్దమ్మా ఇట్లా రమ్మంటే వస్తా చెప్పులు వేసుకోవాలి చెప్పులు వేసుకొని రావద్దే అయ్యో నా శృతి మెత్తని పాదాలండి నేను బండగేటప్పుడు చెప్పులు వేసుకొని కలుగుతా చికెన్ నా కిచెన్ కూడా వంట చేసేటప్పుడు చెప్పులు వేసుకొని చేస్తా వంట దేవుని అదే బండగాడు అట్లా బాగానే అర్థమవుతుంది అవ్వా కాళ్ళకు చెప్పులు వేసుకున్నది స్నానం చేయలేదే అయినా గుడికి అర్ధపరుగుతున్న చెప్పులు కదా గుండంలో స్నానం చేయదా అనుకుంటే చంద్రశేఖరా రవ్వ వెళ్ళిపోరా దేవుడు ఎండ పాడువాడు ఎట్లా కొర్రైందంటే వెళ్ళి దొరికానండ నా ఫేస్ కట్ ఖరాబ్ అయితే దొరికానా అయ్యో నాసు కట్ట అంటే లేవు ఛత్రి పట్టుకొని రావాలి అంటే గొడుగు మరి ఆ ఛత్రి పట్టుకుని ఎండగొట్టకుండా గుడి పూజ గట్టవా బామా రమ్మంటే వస్తున్నాను డిస్టర్బెంట్ చేయకు మరి లేకపోతే రాను మరి నువ్వు ఎటువంటి కొడుకునో బిడ్డనో కానాలే ఒకటైతే 2 ఎత్తు ఇక రావమ్మ ఓ బామ నేను దవడకు తంబాకు వేసుకోవాలి ఎరికేనా వేసుకున్నాక తంబాకు వేసుకొని పోతావు పొద్దున ఎత్తావు ఎత్తే ఎక్కడ వస్తావు వస్తా లింగ కాడ కూర్చుంటే లింగం మీద వస్తా సారం చెయ్యలేదు కళ్ళకు చెప్పులు ఎదుకున్నది నోట్ల తంబాకు ఎదుకున్నదమ్మా భక్తి మీద రాదున్నాడు భక్తి లేక భారీ ఉన్నదవ్వ అమ్మా గుడి పూజకు వస్తా ఉన్నరే మహారాజు చంద్రమతి దేవి భార్య తీసుకుని గుడి కాడికి వస్తాండే గుడి పూజ కట్టే వరకు చూడు ఆ గుడి నిండా భక్తులున్నారు బామా ఏమన్నారా బాణేశ్వర ఈ చోటాకి బామ గుండానికి అంత వరకు దూరాలు చెప్పాడు అమ్మ ఎందుకండి బామా గుండెముల స్థానమైన అన్నప్పుడు గుడి వంక చూస్తున్నా అబ్బో నీళ్ళు పచ్చగానే పాడబడి ఆ గుండంని స్థానం ఏ నా పానం మీద ఏనుందా నీళ్ళు పచ్చగా పడ్డాయి అంత గుడ్డు వేరింది అసలే స్నానం చేయనండి రాదనుకున్నాడు
పోదామండి. ఆ గుళ్ళు పోవద్దు, గుడికాడ ఉండి పద్ధతి పట్టాలి. ఎవరు మనమేనమ్మా. అదే గర్భగుళ్ళు ఇవ్వద్దా? పోవద్దమ్మా, కాళ్ళకు చెప్పులు ఉన్నాయా, చెప్పులు ఇడిసి రావమ్మా. నేను ఏమని చెప్పిన దేవుంట్లో పండగ నేనప్పుడే కాళ్ళ చెప్పులు వేసుకుని కడుగుతా. ఈ గుడిలో లెక్క ఎవరు నాకు గుళ్ళకు కాళ్ళ చెప్పులతోటి గుళ్ళే ప్రాణం మోపింది చంద్రమతి దేవి. ఇదేంటయ్యా? అది లింగ కారణం అమ్మా. ఈ రౌతు లింగం దాన్ని లింగం అడగదు అటు రౌతు లింగం అమ్మా, నీకు భగవంతుని మీద గంత గౌరవం ఉంది. అయ్యా మణికంఠ స్వామి, నీ భక్తుని నేను నాకు రాజదేశం ఉండేందుకు కొడుకులు కలగాలి, బిడ్డలు కలగాలి, నా భార్య గౌరవంతో పడతాను. అయ్యా నేను భగవంతుని మరి భక్తి మీద నేను పోయేస్తా. అయ్యా మణికంఠ రాజా, మణికంఠ సామని పైన బొబ్బతో వచ్చిండు. బాబాగారు చంద్రమతి తుప్పు గుళ్ళె వస్తుంటే ఇక చంద్రసేల రాజు చూడు బాబా ఏందండి నమ్మ వాళ్ళన శివుని నమ్మ వాళ్ళను సున్ని నమ్మ వాళ్ళే శివ పూజలు చెయ్య వాళ్ళరా. దేవుణ్ణి నమ్మ వాళ్ళను దేవుణ్ణి నమ్మ వాళ్ళను దేవుణ్ణి నమ్మ వాళ్ళే దేవ పూజలు చెయ్య వాళ్ళరా. నమ్మిన వాడే నరు కానాలేందు తారురా. గురువుని నమ్మ వాళ్ళను గురువుని నమ్మ వాళ్ళను గురువుని నమ్మ వాళ్ళే గురువు పూజలు చెయ్యవాలరా. భక్తి మీద చంద్రసేన మహారాజు అవ్వలారా. పాపకారి చంద్రమతి తంబాకేసుకుని గుళ్ళె తుపతుప ఉంచవచ్చనా. మణికంఠ స్వామి నెత్తాలి పిండు లింగముల భవంగరూపుడై పుట్టింది. మణికంఠ స్వామి అంటే లింగముల మాత్రం అనగా లింగం ఎత్తుపుతూ పోస్తాడు. లింగుల భవంగరూపుడై పుట్టి చంద్రసేన రాజు నువ్వు భక్తునివిరా, నీ భక్తి మెచ్చి అన్నమైన కొడుకునోడి గడతా. అది ఆగుతాదమ్మా? భగవంతుని ఆజ్ఞతదా? చేయలేదు. దీనికి ఏగిలేస్తే దేవుడు జ్ఞాపకం చేయాలి. దీని నోటికి భగవంత అన్న మాట రావా. చంద్రమతి మదంకర వంగలంటే దానికి పుట్టబోయే కొడుకు కుడికాలు కుష్టాది, కాలు మండి, అసపుండు, కుప్పడి, తలమాల. లోకం మీద ఉన్న రోగాలన్నీ చంద్రమతికి పుట్టబోయే కొడుకు మీద ఉన్న అన్నాడు. అయ్యో భగవంతాన్ని నాది చెయ్యదా, దాని గౌరవంతో నేను అంతనే అనుకున్నాడు. కూలి కుష్టాది కొడుకును ఒడి కడతాడమ్మ. కొడుకును ఓడి కట్టిండు. భగవంతుడు చూడే నిమ్మలగిరి పట్టణంలో ఆనంద మహారాజు అన్నపూర్ణదేవి మరి సాధుకునూరు బిడ్డ ఏడేళ్ళ బిడ్డ అవ్వ అని పిలిచింది. బాబు అని పిలిచింది. వాళ్ళ అత్త చేసిన బాబు ఇక దూరమైన పిల్లి పాప. నిమ్మలగిరి పట్టణంలో అన్నపూర్ణదేవి గర్భాన్ని ఇక్కడ ఒక గడియ ముందు రోగం కొడుకునోడి కట్టిందా. గడియనికి అన్నపూర్ణదేవి గర్భాన శకనోగా మల్ల బిడ్డ మీద అందమైన బిడ్డను నిమ్మలగిరి పట్టవల అన్నపూర్ణదేవికి ఓడి కట్టిన గడి అనక గడియ ముందు చంద్రమతికి దేవికి రోగపు కొడుకును ఓడి కట్టెనా.
అసలు పిల్లలు పెడతావా అయ్యా వికరమైన కొడుకున్నాడు కట్టిండు కొడుకును ఓడి కడితే ఇక మరాంకరం ఎట్టంగా అన్నమూల భిన్న రూపమే నువ్వు తాళం చేయకుండా అత్తరే నీకు సంతానం అయింది నా భక్తి మెచ్చి నా పూజ మెచ్చి నాకు భగవంతుడు సంతానం ఓడి కట్టి ఒక్కొక్క నా సాహిత్యం తలవారు తాళం చేసి చెక్కిట గంధం పెట్టుకొని కాళ్ళ పసుపు పూసుకొని శిఖరణ మల్లెపూలు పెట్టుకోని పోయి ఓ గుడిసుడు ప్రదక్షిణలు పడతారు పిచ్చి ఇచ్చే 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 నేను చూడు చెప్పుల కాళ్ళతో తానం చేయకుండా తంబాబులు పెట్టేసుకొని అత్తే నా భక్తి మెచ్చి మళ్ళా సంతానం ఓడి దొరికేనా నువ్వు మెల్లమెల్లగా తల్లి నీకంచెలి నేను చాగిలేస కూడా మోయద్దండి తల్లి నువ్వే గిలాస పెట్టి తాగేయాలి అట్లా గౌరవ పెట్టావు రవి బాబా పోదాము మనం వెళ్ళి అడుగులు అడిగేసుకుంటూ పోవాలి పదవయ్య బోనాలు వడాలు వెళ్ళేనా వారి మేడలు వెళ్ళనా వరద కుమరి కొడుకైనా పర్వాలేదు బిడ్డైనా పర్వాలేదు కథ సంపన్నం అవుతాను కానీ ఈ కాంచెల్లి ఏమండి చెప్పు చెప్పు వింటాను చెప్పు నలుగురు దాసి వాళ్ళు ఉండాలి నలుగురు కాదు నీకు ఇద్దరు కాదు ఏ దాసి నా భార్య ఏది కోరుకుంటారు ఇచ్చేసేయండి చెప్తాంటి ఆడుగులు బాధలు గుడ్డగారులు అచ్చి మనిషి కాదు ఏ గర్భవతులు ఆమె ఏది కోరుకుంటారు ఇచ్చేసేయండి చేసిస్తాం ముందే కందుకే మమ్మల్ని ఉంచుకునేందుకు అదేనమ్మా జీతం జీతం ఉంచుకుందాం గీతం ఉంచుకున్నాం చేపలు అంగురాలు పొప్పల పండు చేపలు బతాయిలు అంగురాలు పొప్పల పండు మామిడి పండ్లు పప్పుల పండ్లు పప్పుడపాలు ఇస్తారా అంటే నిండు బండి అన్లోడ్ కాదు అది ఏదా కాక కాక మాకు అదుగుతున్నాడు ఆ పప్పుడ పనులు ఎత్తా అయ్యో పాడువాడా ఏ దాసి లంచే ఇద్దరు జాతులు ఇప్పుడు రైట్ వాళ్ళు ఎప్పటికి ఉండాలి ఉంచుకునే కందుకా జీతం దాని నిలదాయ రఘుమల్లె
అది ఎట్లయితే కదా కొబ్బరిసి అయ్యో పట్ట పట్ట అయ్యో రెండు కాళ్ళు కాళ్ళు కాదు బిడ్డ చేతులు అమ్మ పాలశేవరి గాయనమ్మా దేవుడు చెప్పిన వాసన పాడు ఎక్కడ వాసన పాడవాడు ఎవరైనా నేను వాసన ఎప్పుడే పుట్టింది వాసన పాడవాడు నిన్న చూస్తాను నేను ఇంట్లో ఎలికేసి వచ్చిందో ఇంటి పొంటి కుక్కేసి వచ్చిందో పిల్లేసి వచ్చిందో ఎక్కడదే వాసన పాడవడం ఏమో కలర్ కలర్ వాసన వస్తుంది ఎలాగో సామలచ్చి రాదే సామలచ్చి పిచ్చినావే నువ్వు మెల్లగోడి పిల్లగా గడ్డ గడ్డ ఉన్నాయ్యా బాబా చదవరా బాబా నీకు దగ్గర బండి ఉన్నది మెల్లగా మెల్లగా అయ్యో